జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సంధ్యా కన్వెన్షన్లో ఒక జన సైనికులకు సమ్మేళనం, సాధకుల సమ్మేళనం నిర్వహిస్తున్నాం. దానికి పోలీసులు పర్మిషన్ నిరాకరించడం చాలా బాధాకరం. వాళ్ళు చెప్పే సాకులు ఏంటంటే గుడ్డి సాకులు, పర్మిషన్స్ లేవు అని చెప్తున్నారు, ఫంక్షనల్ పార్కింగ్స్ లేవు అని చెప్తున్నారు. అదే గత 3 రోజుల క్రితం క్రైస్తవులకు ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చి సభ ఘనంగా సక్సెస్ చేశారు. అంటే క్రైస్తవులకు అయితే మాత్రము సభకు పర్మిషన్స్ ఇస్తారు, హిందువులకు కానీ సనాతన ధర్మానికి పోరాడుతున్న వాళ్ళకు మాత్రం మీరు పర్మిషన్స్ ఇవ్వరని ఈరోజు మీడియా నుంచి ముఖ్యంగా అడుగుతున్నాము. ఎందుకంటే తెలంగాణలో హిందువుల్ని మొత్తం కూడా ఇబ్బంది పెట్టారంగా గతంలో కూడా చూసాము, గుడ్లను గులగొట్టారు, ఇబ్బందికరంగా చేశారు. కాబట్టి ఇప్పుడైనా మీరు సనాతన ధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి. ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే మీరు సపోర్ట్ చేస్తామన్నారు. ఇదే ఫంక్షన్ హాల్లో గత వారం రోజుల క్రితము క్రైస్తవులు సభ పెట్టుకుంటే పర్మిషన్లు ఇచ్చారు, పార్కింగ్స్ ఉన్నాయి. అప్పుడు మీకు పార్కింగ్స్ ఉన్నాయా లేవా కనపడలేదని ఈరోజు మేము డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాం. అంతేకాకుండా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో 2014లో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్నాడు. అంటే పరిస్థితి ఏ విధంగా మీరు అప్పుడు దేశంలో కాంగ్రెస్ అనేది ఏమైంది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ గారు కనుక కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచావో అంటే అనే పరిస్థితులు తెచ్చుకోవద్దు అని చెప్పి మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. రేపు సభకు కనుక పర్మిషన్స్ ఇవ్వకపోతే షేర్లింగంపల్లిలోనూ అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం కూడా అంతా దిగ్బంధం చేస్తాం. జన సైనికులందరూ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద సభలు ఏర్పాటు చేసుకుంటామనేసి హెచ్చరిస్తున్నాం.